వెల్కమ్ టు మీ ప్రమిల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి మటన్ కర్రీనండి. ఈ కర్రీ నేను చెప్పినట్లుగా చేస్తే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి తిన్నారంటే కనుక అస్సలు వదిలిపెట్టరనమాట. మరి తప్పకుండా మీ ఇంట్లో కూడా నేను చెప్పినటువంటి ఇంగ్రీడియంట్స్తో ట్రై చేసి చూడండి. ముందుగా 1/2 కేజీ మటన్ను కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 4 టీ స్పూన్ల పెరుగు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపాక దీనిపై మూత పెట్టుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలన్నమాట. అరగంట తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకుని అందులోకి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక అందులో సన్నగా తరిగినటువంటి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగాక ఇందులో నుండి 3/4 వంతు ఉల్లిపాయ ముక్కల్ని వేరొక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఈ మిగిలిన ఉల్లిపాయలను ఇలా సైడ్కి అనుకుని ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇందులో 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 2 యాలకులు, 5-6 లవంగాలు, 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక మనం ప్రక్కకు పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, వీటిని కూడా కలిపేసేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసినటువంటి మటన్ని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసినటువంటి 3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. కుక్కర్ మూతకున్నటువంటి విజిల్లు అలాగే రబ్బర్ను తీసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మరో పక్కన మిక్సర్ జార్లోకి మనం ఫ్రై చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, 6 జీడిపప్పు, కట్ చేసిన 1 టమాటా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఈ పేస్ట్ని ప్రక్కన పెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే మటన్ నుండి వాటర్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసినటువంటి ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇందులోనే 1 టీ స్పూన్ వరకు మటన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేశాక మళ్ళీ మూత పెట్టి మరో 5 నుండి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మటన్ నుండి ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు కారం ఏదైనా తగ్గింది అనిపిస్తే యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూతకు రబ్బర్ విజిల్ పెట్టుకుని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒకవేళ మటన్ కొంచెం ముదురుగా ఉంది అనుకుంటే కనుక ఇంకా 2-3 విజిల్స్ ఎక్కువ రానివ్వండి. ఆవిరిపోయిన తర్వాత విజిల్ తీసి చూస్తే ఆయిల్ పైకి తేలి మటన్ కర్రీ చక్కగా రెడీ అయిపోయినట్లేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయినట్లే. ఇది ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరండి. పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చే రెసిపీ అన్నమాట ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమిల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.